అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏదైతే చివరి ఎగ్జామ్స్‌లో 22 క్వెషన్ నంబర్ 22 ఉందో, ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఈ టాపిక్ మనకెక్కడ దొరుకుతుంది అంటే వర్క్ బుక్‌లో 9 యూనిట్స్ ఉన్నాయి. 9 యూనిట్స్‌లో కూడా 9 ఎడిటింగ్ టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు వరుసగా డిస్కస్ చేద్దాం. ఇయన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇక్కడ ఎడిటింగ్ వచ్చేసి ఇది వర్క్ బుక్‌లో పేజ్ నెంబర్ 8లో ఉండడం జరిగింది. ఇందులో ఏందంటే లెన్షో గురించి సంబంధించి ఒక ఎడిటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వెషన్ పేపర్ విషయానికొచ్చేస్తే ఇందులో ఎడిటింగ్‌లో 4 ఏబీసీడీ ఈ 4 కూడా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండర్‌లైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. వీటిని కరెక్ట్ చేసి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు. ఎడిటింగ్‌కి సంబంధించి మనకొచ్చేసి 9 టాపిక్స్ వర్క్ బుక్‌లో ఉన్నాయి. మొదటిది పేజ్ నెంబర్ 8లో అయితే ఉంది. డియర్ గాడ్ చూడండి ఇక్కడ జనరల్‌గా మనకేదో మిస్ అయినట్టుంది ఇక్కడ. తర్వాత సెండింగ్ ఇక్కడ మిస్ అయింది. సెండింగ్ డాష్ ఏందంటే మిస్ అయింది ఇక్కడ. యాక్చువల్‌గా అయితే అండర్‌లైన్ చేస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. ఇక్కడైతే జరగల. ఐ యామ్ వెరీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఏముండాలంటే జనరల్‌గా ఇక్కడ మనకి యాడ్‌వర్బ్ వచ్చింది. యాడ్జెక్టివ్ లేదు. ఇక్కడ కూడా ఏందంటే ప్రొనౌన్ లేదు. ఇక్కడ కూడా ప్రొనౌన్ లేదు. యూ వర్ మై ఓన్లీ ఇక్కడ కూడా చూడండి ఉండాలి. ఏదో ఒక నౌన్ అనేది ఉండాలి ఓన్లీ అనేసి. హెల్ప్ హ్యాస్ డాష్ మై ఫేత్ చూడండి హ్యాస్ ఇక్కడ వెర్బ్ ఉండాలి. దిస్ మనీ విల్ హెల్ప్ మీ అంటిల్ ద క్రాప్ ఇక్కడ మళ్ళీ హెల్ప్ మీ అంటిల్ ద క్రాప్ ఏదో చెప్పబోతున్నారు అది ఉండాలి. అండ్ ఐ ప్రామిస్ టు హార్డ్ తర్వాత ఇక్కడ మనం చూడండి వెర్బ్ ఉండాలి అది లేదు. కాబట్టి ఇక్కడ మిస్ అయినాయి అనమాట. ఇక్కడ మిస్ అయిన దాంట్లో థ్యాంక్ యూ వచ్చేసి రాయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ఎవరికి పంపించారు ఇక్కడ ప్రొనౌన్ అనేది మిస్ అయింది. సెండింగ్ ఎవరికి పంపించారంటే మీ. లెన్షో ఏం చెప్తున్నాడు ఎవరు రాస్తున్నారు ఇది లెన్షో రాస్తున్నాడు. కాబట్టి నాకు పంపించినందుకు థ్యాంక్ యూ. ఐ యామ్ వెరీ డాష్ ఫర్ దిస్ కైండ్ గెస్చర్ నేను కృతజ్ఞతగా ఉంటాను అని అంటాం అంతే కదా. ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ మిస్ అయింది. యాడ్వర్బ్ వచ్చింది నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఉండాలి అక్కడ. కాబట్టి అది మిస్ అయింది. ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ అనేది ఉండాలి అది మిస్ అయింది. యు ఆర్ మై ఓన్లీ ఇక్కడేమో ఒక నౌన్ ఉండాలి. ఓకే అది యు ఆర్ మై ఓన్లీ హోప్ ఏంటంటే నువ్వు ఒక్క దేవుడే నాకు ఆశాకిరణం నమ్మకం అతను ఒక్కడే. హెల్ప్ హ్యాస్ డాష్ మై ఫెయిత్ ఇన్ యూ నేను రాయొచ్చు ఆ హెల్ప్ ఏదైతే యువర్ హెల్ప్ హ్యాస్ ఏం చేసింది పెంచింది. హ్యాస్ తర్వాత వెర్బ్ వస్తుంది. ఆ వెర్బ్ కూడా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఇంక్రీజ్డ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉండదండి. ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి వెర్బ్ ఏదైతే అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఇస్తారు ఇచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే అదిగోండి పేపర్లో చూడండి ఇక్కడ ఏదైతే ఉందో అది ఇది కూడా మనకు వచ్చేసి ఏదైతే 13 14 ఏదైతే మోడల్ పేపర్ ఉందో ఇది కూడా వర్క్ బుక్లో నుండి డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనం వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇస్తారు నో ప్రాబ్లం. దిస్ మనీ విల్ హెల్ప్ మీ అంటిల్ ద క్రాప్ గ్రోస్ ఏదైతే పంట ఏదైతే పెరుగుతుందో ఆ టైం వరకు ఇది ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఐ ప్రామిస్ టు డాష్ హార్డ్ ఏం చేస్తాం వర్క్ హార్డ్ నేను చాలా కష్టపడి పనిచేస్తానని చెప్తున్నాను. సిన్సియర్లీ యువర్స్ లెన్షో. కాబట్టి ఇదండి టోటల్గా ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఎడిటింగ్లో వచ్చేసి ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ యూనిట్ కూడా మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది టోటల్ ప్రశ్నాపత్రానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా కవర్ చేసేటటువంటి గ్రామర్ టాపిక్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేసేటటువంటి ప్లేలిస్ట్ ఇది. మీకు జంబుల్ సెంటెన్స్ కాన్వర్జేషన్ WH క్వశ్చన్స్ వర్డ్ డయాగ్రామ్ డిక్షనరీ ఎంట్రీ ఇవన్నీ కూడా ఇవ్వబడినాయి. జంబుల్స్ ఇవన్నీ కూడా యూజ్డ్ టు వుడ్ నౌన్ మాడిఫైయర్స్ ఇవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే సింపుల్గా మీకు ఎడ్జ్లో మీకు ఐ కార్డ్స్ అనేవి కనబడుతూ ఇట్లా వస్తూ ఉంటాయి. దాని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ ఏదైతే యూనిట్ 2 కూడా అయిన తర్వాత మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ అనేవి కనబడతాయండి.
ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు ఫుల్గా, లేదా సింపుల్గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు యూనిట్ 2లో నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఉంది కదండి, దాని నుంచి వచ్చేటటువంటి ఎడిటింగ్ టాపిక్ని కూడా మనం చూద్దాం. యూనిట్ 2కి సంబంధించినటువంటి ఎడిటింగ్ ఏదైతే ఉందో అది మనం చూసినట్లయితే పేజ్ నెంబర్ 25లో, వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 25లో ఉందండి. ఇందులో మనం ఫాలోయింగ్ ప్యాసేజ్ హ్యాస్ అన్ ఎర్రర్ ఇన్ ఈచ్ లైన్. ప్రతి లైన్లో కూడా ఏముందంటే ఒక తప్పు ఉంది. ఫైండ్ ద ఎర్రర్, ఆ ఎర్రర్ ఏంటో కనుక్కోండి అండ్ రైట్ ద కరెక్ట్ వర్డ్ ఆర్ వర్డ్స్ అగెయిన్స్ట్ ద లైన్. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేటప్పుడు ఏంటంటే అండర్లైన్ చేస్తారు ఏది తప్పు అనేది. ఖచ్చితంగా ఏంటంటే అండర్లైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తప్పును మనం కరెక్ట్గా రాయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే ప్రతి లైన్లో ఒక తప్పు ఉంది, ఆ తప్పును మీరే కనుక్కోండి అండ్ మీరే ఆ వర్డ్ ఏదో రాయండి అన్న. చూడండి, ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్, పీపుల్స్ కాదండి, పీపుల్స్ రాదు, పీపుల్ అంటేనే బహువచనం కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది పీపుల్ అనమాట. ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్, కొంతమంది చాలా క్లియర్ హెడ్తో చాలా తెలివిగా పుడతారు, వాళ్ళకి క్లియర్గా స్పష్టంగా ఉంటుంది ఏదైనా. అండ్ ఈజ్ అన్నారు. ఇక్కడ చూడండి పీపుల్ అనేది బహువచనం ఉంది, అదే పీపుల్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆర్ అవుతుంది ఎందుకంటే బహువచనం కాబట్టి. ఆర్ దేర్ ఫర్ న్యాచురల్ రైటర్స్, వాళ్ళు చాలా స్పష్టమైన ఆలోచనతో పుడతారు కాబట్టి వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా రైటర్స్ అయిపోతారు. వేరాస్ అయితే మిగతా వాళ్ళు ఆర్ న్యాచురల్లీ ఫజీ, కానీ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది, వేరాస్ అదర్స్ ఆర్ న్యాచురల్లీ ఫజీ అంటే వాళ్ళు మెలికలు తిరిగి ఏది స్పష్టంగా అర్థం కాదు. విల్ నెవర్ రైట్ వెల్. చూడండి, నెవర్ విల్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ బేస్ వర్డ్ వస్తుంది కాబట్టి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది, రైట్ అనేది రాయాలి. విల్ నెవర్ రైట్ వెల్. థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్. చూడండి, ఇప్పుడు దాకా మనమేమో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆర్ అన్నారు, ఇక్కడ ఆరు, ఇక్కడేమో సింపుల్ ఫ్యూచరు. మళ్ళా నెక్స్ట్ కూడా మనం జాగ్రత్తగా చూస్తే గనక చూడండి, ఇక్కడ థింకింగ్ క్లియర్లీ అన్నీ కూడా మనకి ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ కానీ సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు తప్పు పోయే అవకాశం ఉన్నది ఇది ఒకటే. థింకింగ్ క్లియర్లీ అంటే చాలా స్పష్టంగా ఆలోచించడం అనేది కావాలని తెచ్చుకునేటటువంటిది కాబట్టి సింపుల్ ప్రెసెంట్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో పోకుండా దీన్ని కూడా మనం సింపుల్ దాంట్లో రాసాం. వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ మస్ట్. చూడండి, మస్ట్ తర్వాత విల్ తర్వాత ఏం రావాలండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ బేస్ ఫామ్ రావాలి కాబట్టి ఫోర్స్ అనే వస్తుంది, డి ఉండదండి, డి ఉండదు. మస్ట్ ఫోర్స్ ఆన్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ దే వర్ వర్కింగ్ ఆన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ దట్ రిక్వైర్స్ లాజిక్. కాబట్టి ఎలా ఉండాలి అంటే కంపల్సరిగా అది సహజంగా ఏం ఆలోచనలు రావు, క్లియర్ కట్ రైటర్స్ రాసినట్టుగా వీళ్ళు రాయలేరు. ఓకే, జస్ట్ వీళ్ళకి ఏంటంటే చాలా ఆలోచించాలి, అన్నీ కూడా చేస్తూ ఉండాలి. మేక్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ అండ్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్. చూడండి, ఇక్కడ మనం డూయింగ్, ఇక్కడ మేక్స్ అన్నాడు, ఇప్పుడు దీన్ని ఒక ఫ్రేజ్ లాగా వాడాడు. ఎట్లా రావాలి అదంటే మేకింగ్ అని రావాలి. మేకింగ్ ఏ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ అండ్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. చూడండి, మేక్స్ కాదు మేకింగ్ ఏ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్, ఎందుకంటే అది చెప్పడం ఎలా, లిస్టు మేకింగ్ డూయింగ్ ఇట్లా చెప్తున్నాడు స్టెప్ బై స్టెప్. మేకింగ్ షాపింగ్ మేకింగ్ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ మనకి యాన్ అనేది ఇచ్చాడండి, యాన్ అనేది ఇచ్చాడు, జాగ్రత్తగా గమనిస్తే. యాన్ ఇచ్చినప్పుడు అర్థం ఏంటి, ఒకటి అని. మరి ప్రాబ్లమ్స్ అన్నాడు కాబట్టి ప్రాబ్లం మాత్రమే ఉండాలి. మేకింగ్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ యాన్ ఆల్జెబ్రా ప్రాబ్లం. తర్వాత గుడ్ రైటింగ్, డూ ఉండదు, డస్ ఉంటుంది. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకుంటూ వస్తున్నాం కదా జనరల్గా. గుడ్ రైటింగ్ డస్ అనేది ఉండాలి, డస్ నాట్ కమ్ న్యాచురల్లీ. సో మోస్ట్ పీపుల్
ఇదేమో బహువచనం, సీమ్స్ ఏమో సింగులర్గా వాడేది. కాబట్టి సీమ్ టు థింక్ ఇట్ డస్. గుడ్ రైటింగ్ డస్ నాట్ కమ్ న్యాచురల్లీ. సహజంగా మంచి రాత రాయడం, రైటింగ్, సినిమా కథలు రాయడం కానీ, స్పష్టంగా రాయడం కానీ న్యాచురల్గా ఏం రాదు. మోస్ట్ పీపుల్ సీమ్ టు థింక్ ఇట్ డస్, జనరల్గా వచ్చేస్తుంది అనుకుంటారు. ప్రొఫెషనల్ రైటర్స్ చూడండి, ప్రొఫెషనల్ ఆర్ అన్నాడు, ఇక్కడ మీరు గమనిస్తే ఆర్ ఉంది కానీ ప్రొఫెషనల్ రైటర్ అన్నాడు. రైటర్ ఎలా అవుతాడు? రైటర్స్, ఇక్కడ ఇది తప్పు అనమాట. కాబట్టి రైటర్స్ అనేది ఉండాలి. రైటర్స్, ప్రొఫెషనల్ రైటర్స్ ఆర్ కాన్స్టాంట్లీ బియటెడ్ బై పీపుల్ హూ సే దే వుడ్ లైక్ టు తర్వాత ఏముండాలండి? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండాలి. ట్రై ఏ లిటిల్ రైటింగ్ సంథింగ్. మీన్డ్ కాదు, మీన్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ ఒకటి, ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ మీన్స్ అనేది వస్తుంది. మీన్ కాదు, మీన్స్ వస్తుంది. జనరల్గా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది సపరేట్ అనమాట, హైఫన్ ఇచ్చేసాడు. మీన్స్ వెన్ దే రిటైర్ ఫ్రమ్ దే రియల్ ప్రొఫెషన్స్, దే ఉంది, బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ ప్రొఫెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇందులో ఏంటంటే కొంచెం కష్టం, మనమే గుర్తించాలి, మనమే కరెక్ట్ రాయాలి. అందుకని కొంత ఇబ్బందికర వాతావరణం. బట్ మనం కనుక క్వశ్చన్ పేపర్ కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతిదీ అండర్లైన్ చేయడం, ప్రతి అండర్లైన్ చేసి ఇది తప్పోయింది, వీటి గురించి రాయండి అని చెప్పడం 4 మార్కులకి. కాబట్టి ఇది ఈజీగా మనం రాయగలం. ఇదేంటంటే జస్ట్ ఏ తప్పులు పోయినాయి, ఇక్కడ పీపుల్స్ కాదు పీపుల్, ఈజ్ కాదు ఆరు, ఇక్కడేమో రోడ్ కాదు రైట్, విల్ నెవర్ రైట్, విల్ కానీ ఇక్కడ ఉన్న మస్ట్ కానీ, తర్వాత అదిగోండి మస్ట్, ఇక్కడ విల్ కానివ్వండి V1 అనేది రావడం జరుగుతుంది. థింకింగ్ క్లియర్లీ ఈజ్ అని రాస్తుంది. ఇక్కడ మేకింగ్, డూయింగ్ అనే రిథమిక్గా రావాలి కాబట్టి అది మార్చబడింది. మేకింగ్ షాపింగ్ స్టార్ట్ డూయింగ్ యాన్ ఆల్జిబ్రా ప్రాబ్లం. యాన్ ఒక అన్నాడు కాబట్టి ప్రాబ్లమే. గుడ్ రైటింగ్ డస్ నాట్, మోస్ట్ పీపుల్ సీమ్, మోస్ట్ పీపుల్ అనేది బహువచనం కాబట్టి సీమ్ వస్తుంది. రైటర్స్ ఆర్ అని ఉండాలి కాబట్టి రైటర్స్గా రాసాం. అండ్ 2 తర్వాత V1 రావాలి కాబట్టి ట్రై రాసాం. ఇక్కడ హైఫన్ పెట్టేశాడు. మీన్స్ అంటే దాని అర్థం ఏంటంటే, అంటే చాలామంది ఏమంటారంటే ప్రొఫెషనల్ రైటర్స్ కావాలి మిగతా వాళ్ళు, నేను రిటైర్ అయిన తర్వాత రాయడం మొదలు పెడతానండి అంటే సహజంగా వచ్చేసింది కాదు, చాలా కొంచెం ప్రయత్నం అనేది ఉండాలి. వాళ్ళ ప్రొఫెషన్స్ నుంచి అంతా రిటైర్ అయిపోయిన తర్వాత మేము రాయడం మొదలు పెడతాం అనేసి అంటుంటారు కొంతమంది అనేసి. ఈ విధంగా ఇదండి టోటల్గా ఏదైతే తప్పులు పోయినాయో అవన్నీ అండర్లైన్ చేసాం, వాటికి రాయడం అనేది జరిగింది. ఇది టోటల్గా 2 యూనిట్ షీట్, అలా 9 యూనిట్లు ఉన్నాయి. అండ్ 4 మార్కులకి ఈ విషయాన్ని గమనించండి. సింపుల్గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే ఏ అయితే టాపిక్స్ ఉన్నాయో 10th క్లాస్ సంబంధించి వాటికి సంబంధించిన టాపిక్స్ యొక్క లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.